అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. శివస్వరూపమైన ఆ కొండ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అంటారు. ఆ పరమేశ్వరుడి చుట్టూ 14 కిలోమీటర్లు నడవాలనే కోరిక సంకల్పం మీలో బలంగా ఉందా? కానీ డయాబెటీస్, మోకాల నొప్పులు లేదా వయసు పైబడడం వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? చాలా మంది భక్తులు ఆ 14 కిలోమీటర్లు మొత్తం చెప్పులు లేకుండా నడిస్తేనే పుణ్యం వస్తుందని గట్టిగా నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం మీరు ఒక్క నియమాన్ని పాటిస్తే చాలు, ఎన్ని కిలోమీటర్లు నడిచినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంపూర్ణ గిరి ప్రదక్షిణ పుణ్యం మీకే దక్కుతుంది. ఇంతకీ ఏంటా రహస్యం? గిరి ప్రదక్షిణ సాక్సులు వేసుకుని చెయ్యవచ్చా? అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఆటోలో లేదా కారులో గిరి ప్రదక్షిణ చేయవచ్చా? ఇలాంటి ప్రశ్నలు భక్తులు అడుగుతుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. అనారోగ్యంతో ఉన్నవారు కూడా పుణ్యాన్ని ఎలా పొందాలో తెలుస్తుంది. ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. గిరి ప్రదక్షిణ కేవలం శారీరక యాత్ర కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ పరమేశ్వరుడు మనం ఎన్ని కిలోమీటర్లు నడిచామో, ఎంత కష్టపడ్డామో చూడడు. ఆయన చూసేది మన భక్తిని, మన సంకల్పాన్ని, మన శరణాగతిని మాత్రమే. అరుణగిరి చుట్టూ వేసే ప్రతి అడుగు జన్మజన్మల పాపాలను హరిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మొదటి అడుగుతో ముల్లోకాలు చుట్టిన పుణ్యం, రెండో అడుగుతో పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలం, మూడో అడుగుతో అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు. ఈ ఫలం అహంకారంతో నేను ఎలాగైనా నడిచేస్తాను, నా శరీరం నాకు సహకరిస్తుంది అనే పట్టుదలతో చేసేవారికి కాదు. అరుణాచల శివ, నా శరీరం ఎంత సహకరిస్తే అంత, నా శక్తి మేరకు నీ చుట్టూ తిరుగుతున్నాను, నన్ను కరుణించు అని పూర్తి శరణాగతితో అడుగు ముందుకేసేవారికి దక్కుతుంది. ఈ శరణాగతికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శబరి తన శక్తి కొద్దీ శ్రీరాముడికి పండ్లను అందించింది. ఉడుత తన శక్తి మేరకు రామసేతు నిర్మాణంలో సహాయపడింది. భగవంతుడు వారి భక్తిని, తపనను చూశాడే కాని వాళ్ళిచ్చిన కానుక సైజును చూడలేదు. అలాగే గిరి ప్రదక్షిణలో కూడా మన సంకల్పం బలంగా ఉండి మనసు శివుడిపై లగ్నమైతే శారీరక పరిమితులు ఆ పుణ్యఫలాన్ని ఏమాత్రం తగ్గించలేవు. మీ కాళ్ళు 14 కిలోమీటర్లు నడవలేకపోవచ్చు, కానీ మనసు కోటి ప్రదక్షిణలు చేయగలదు. ఆ మానసిక ప్రదక్షిణకు కూడా అంతే ఫలం ఉంటుందని భక్తి మార్గం చెబుతుంది. కాబట్టి అయ్యో, నేను ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేకపోతున్నానే, నాకు పుణ్యం రాదేమో అనే అపోహను, అపరాధ భావాన్ని ముందు మీ మనసులోంచి తీసేయండి. భగవంతుడు కరుణామయుడు. మన పరిమితులను ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చూద్దాం. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు సురక్షితంగా గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూద్దాం. మన లక్ష్యం పుణ్యం, కానీ దానికోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు కదా. ఈ సూచనలు పాటిస్తే మీరు ప్రదక్షిణను సేఫ్గా పూర్తి చేయడమే కాక ప్రశాంతంగా శివనామంపై మనసు పెట్టగలరు. మొదటిది, డాక్టర్ను కలవడం. ఇదే అత్యంత ముఖ్యమైన మొదటి అడుగు. గిరి ప్రదక్షిణకు వెళ్లాలని డిసైడ్ అయ్యాక మీ ఫ్యామిలీ డాక్టర్ను లేదా డయాబెటీస్ స్పెషలిస్టును తప్పకుండా కలవండి. మీ షుగర్ లెవెల్స్, గుండె ఆరోగ్యం బట్టి మీరు ఎంత దూరం నడవవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు స్పష్టంగా చెప్తారు. వారి సలహా లేకుండా అసలు బయలుదేరవద్దు. సరైన సమయాన్ని ఎంచుకోవడం. గిరి ప్రదక్షిణను ఎండ ఎక్కువగా లేని సమయంలో చేయాలి. భక్తులు చేయాలనుకుంటే ఉదయం 9 లోపు లేదా సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టడం మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఉదయం పూట నడక చాలా మంచిది. ఆహారము మరియు మందులు. ఖాళీ కడుపుతో నడక అస్సలు వద్దు. బయలుదేరడానికి గంట ముందు ఓట్సు, రాగి జావా, పండ్లు లేదా పెరుగు వంటి తేలికపాటి ఫైబర్ ఉన్న టిఫిన్ చేయండి. మీ డయాబెటీస్ మందులు లేదా ఇన్సులిన్ సరైన టైంకి వేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇక మీతో పాటు తీసుకెళ్లాల్సినవి: ఒక చిన్న బ్యాగులో అత్యవసర వస్తువులు పెట్టుకోండి. గ్లూకోమీటర్, షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి, గ్లూకోజ్ టాబ్లెట్స్, చాక్లెట్లు లేదా ఫ్రూట్ జ్యూస్ ఒక్కసారిగా షుగర్ పడిపోతే అవసరం అవుతుంది. బాదము, వాల్నట్స్ లేదా ఖర్జూరాలు. డీహైడ్రేషన్ డయాబెటీస్ ఉన్న వారికి చాలా ప్రమాదకరం కనుక మంచినీళ్ల బాటిల్ను తప్పకుండా పెట్టుకోండి. మీరు రోజు వాడే మందులు, చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ బ్యాగు బరువుగా లేకుండా చూసుకోండి. గిరి ప్రదక్షిణ సమయంలో పాటించాల్సిన నియమాలు: నెమ్మదిగా నిలకడగా నడవండి. గర్భవతి అయిన స్త్రీ ఎలా నడుస్తుందో అలా నెమ్మదిగా శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. పరుగు పందెంలా వేగంగా నడవాల్సిన పని లేదు. మీ శరీరంపై ఒత్తిడి లేకుండా మీకు సౌకర్యంగా ఉన్న స్పీడ్లో నడవండి. అరుణాచల శివ అని మనసులో జపిస్తూ నడిస్తే అలసట కూడా తెలియదు. ఇక చెప్పుల విషయం. సంప్రదాయం ప్రకారం చెప్పులు లేకుండా నడవడం అత్యంత శ్రేష్టమని అందరికీ తెలుసు. కానీ డయాబెటీస్ ఉన్న వారికి పాదాలకు చిన్న గాయమైనా అది త్వరగా మానదు.
మరియు ఇన్ఫెక్షన్కు దారితీసే ప్రమాదం ఎక్కువ. ఈ విషయంలో ఆరోగ్యం చాలా ముఖ్యం. మీ డాక్టర్ సలహా మేరకు మృదువైన పాదరక్షలు ధరించడం తప్పు కాదు. ఒకవేళ పాదరక్షలు ధరించడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇంకొక మార్గం ఉంది. కనీసం మందపాటి శుభ్రమైన సాక్సులు ధరించి నడవడం వల్ల పాదాలకు దుమ్ము, రాళ్ల వల్ల కలిగే చిన్న చిన్న గీతలు, బొబ్బల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ప్రత్యేకమైన సాక్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను ఆటంకం కలిగించకుండా పాదాలను కాపాడుతాయి. గుర్తుంచుకోండి, భగవంతుడు మీ భక్తిని, మీలోని ఆర్తిని చూస్తాడు, కానీ మీ పాదరక్షలను, సాక్సులను కాదు. ఇది ఆరోగ్యంగా లేని వారికి మినహాయింపు మాత్రమే. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసే భక్తి కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేసే భక్తి శ్రేయస్కరం. ఈ విషయంలో రాజీ పడడం ఏమాత్రం అపచారం కాదు. ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒకసారి లేదా మీకు అలసటగా అనిపించినప్పుడు ఓ 10-15 నిమిషాలు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఈ సమయంలో నీళ్లు తాగి, అవసరమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి. వీలైతే షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. దారి పొడవునా ఎన్నో ఆశ్రమాలు, ఆలయాలు ఉన్నాయి. అక్కడ ప్రశాంతంగా సేద తీరవచ్చు. శరీరాన్ని గమనిస్తూ ఉండండి. నడిచేటప్పుడు మీ శరీరం చెప్పేది వినండి. తల తిరగడం, ఎక్కువగా చెమటలు పట్టడం, గుండె దడగా అనిపించడం వంటివి ఉంటే వెంటనే నడక ఆపి మీతో ఉన్న గ్లూకోజ్ లేదా జ్యూస్ తీసుకోండి. అవసరమైతే దగ్గరలోని మెడికల్ క్యాంపును సంప్రదించండి. గిరి ప్రదక్షిణ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు. పాదాల జాగ్రత్త. ప్రదక్షిణ పూర్తి కాగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీ పాదాలను అందులో ఉంచండి. ఇది నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. పాదాలకు ఏమైనా దెబ్బలు, బొబ్బలు తగిలాయేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆహారము మరియు విశ్రాంతి. ప్రదక్షిణ తర్వాత పోషకాలు ఉన్న భోజనం చేయండి. ఆ రోజంతా భగవంతుడి నామస్మరణలో గడిపితే సంపూర్ణ ఫలం లభిస్తుందని చెబుతారు. ఇప్పటిదాకా మనం ఆరోగ్య జాగ్రత్తలు చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ సంపూర్ణ పుణ్యాన్ని అందించే ఒక్క నియమం ఏమిటి? ఆ నియమం మరేదో కాదు, సంపూర్ణ శరణాగతితో కూడిన నిష్కలమైన భక్తి. మీరు 14 కిలోమీటర్లు నడిచారా, 4 కిలోమీటర్లు నడిచారా, లేక అసలు అడుగు వెయ్యలేక ఒక్కచోట కూర్చొని మానసికంగా ప్రదక్షిణ చేశారా అన్నది ముఖ్యం కాదు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఓ అరుణాచలేశ్వర, నా శారీరక శక్తి ఇంతే, నేను నీకు పూర్తిగా శరణాగతి చేస్తున్నాను. నా ఈ కొద్దిపాటి నడకను, నా ఈ మానసిక స్మరణను స్వీకరించు తండ్రి అని ఆర్తితో, ప్రేమతో వేడుకోవడమే ఆ నియమం. నేను అనే అహంకారాన్ని వదిలి మనసును ఆ శివయ్య పాదాల దగ్గర పెట్టినప్పుడు పుణ్యఫలం దానంతటా అదే సిద్ధిస్తుంది. నడవలేని వారికి ప్రత్యామ్నాయాలు. వాహన ప్రదక్షిణ. వయసు పైబడిన వారు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆటోలో లేదా కారులో గిరి ప్రదక్షిణ చేయవచ్చు. దారిలో వచ్చే అష్టలింగాలను దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ వాహనంలో ప్రదక్షిణ చేసిన మంచి ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కనీసం ఈ విధంగానైనా గిరి ప్రదక్షిణ చేస్తే ఆ శివయ్యను దర్శించుకున్నట్లే అవుతుందని చెబుతారు. సాక్షి ప్రదక్షిణ. కొంతమంది భక్తులు గిరి ప్రదక్షిణ మార్గంలో ఒకచోట నిలబడి కొండవైపు చూస్తూ తాము మానసికంగా ప్రదక్షిణ చేస్తున్నట్టు భావన చేస్తారు. ఇది కూడా ఆమోదయోగ్యమైన పద్ధతే. మానసిక ప్రదక్షిణ. మీరు అరుణాచలం వెళ్ళలేని స్థితిలో ఉన్నా మీ ఇంట్లోనే ఒక చోట కూర్చొని అరుణాచలగిరిని, ఆ ప్రదక్షిణ మార్గాన్ని మనసులో తలుచుకుంటూ అరుణాచల శివ అని జపిస్తూ మానసిక ప్రదక్షిణ చేసిన ఆ అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. గుర్తుంచుకోండి, భగవంతుడు మన శారీరక బలాన్ని కాదు, మన భక్తి యొక్క లోతును మాత్రమే చూస్తాడు. కాబట్టి ఆత్మీయులారా, ఆరోగ్య సమస్యలు మీ భక్తికి అడ్డంకి అని ఎప్పుడూ అనుకోవద్దు. సరైన వైద్య సలహా, ముందు జాగ్రత్తలు, అన్నింటికన్నా ముఖ్యంగా నిష్కలమైన భక్తి అనే నియమాన్ని పాటిస్తే మీరు సురక్షితంగా ప్రదక్షిణ చేయడమే కాకుండా సంపూర్ణ పుణ్యాన్ని పొందవచ్చు. మీ శరీరం ఎంత సహకరిస్తే అంతవరకే చెయ్యండి, మిగిలినది ఆ శివయ్యే చూసుకుంటాడు. మీ శరీరం సహకరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బలవంతంగా మీరు గిరి ప్రదక్షిణ చేసి శరీరాన్ని కష్టపెట్టుకోకండి. మీ కష్టాన్ని శివయ్య మీద వెయ్యవద్దు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ గిరి ప్రదక్షిణ అనుభవాలను, మీకు తెలిసిన మరిన్ని జాగ్రత్తలను క్రింద కామెంట్స్లో పంచుకోండి. అది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అరుణాచల శివ.